వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 38వ సర్గము. అభిజ్ఞానార్థము సీతాదేవిచే కాకాసుర వృత్తాంత కథనము. చూడామణి ప్రదానము. శ్రీరాముని శీఘ్రముగా తీసుకుని రమ్మని కోరుట. అంతటా హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను. అనంతరము మాట నేర్పరి అయిన అతడు ఆమెతో ఇట్లు పలికెను. అమ్మ మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి శ్రీ స్వభావమునకును పతివ్రతల నమ్రతకును తగి ఉన్నవి. నా వీపుపై అధిష్ఠించి విశాలమై 100 యోజనముల పొడవు గల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువు కానిది. అమ్మ ఓ వినయశీల, నా భర్త అయిన శ్రీరాముని తప్ప అన్య పురుషుణ్ణి తాకను అని నీవు పేర్కొనిన 2వ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును. ఓ దేవి, నీవు తప్ప ఇట్టి వచనమును ఏ స్త్రీ పలుకగలదు? ఓ దేవి, ఇచ్చటి నీ ప్రతిచర్యను, నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను పూసగుచ్చినట్లు పూర్తిగా వివరింతును. ఓ తల్లి, నీకును శ్రీరామునకును ప్రియమును చేకూర్పవలెనను కోరికతోడను ఆ స్వామిపై గల స్నేహాతిరేకమున మనస్సునకు తోచకపోవుట వలనను ఇంకనూ పెక్కు కారణముల చేతను నీతో ఇట్లు వీపుపై మోసుకొని పోయి శ్రీరాముని యొద్దకు చేర్చెదనని చెప్పి ఉంటిని. లంకా ప్రవేశము అసాధ్యమగుట వలనను మహాసముద్రము దాట శక్యము కానిది అగుట చేతను నాకు నిన్ను తీసుకొని వెళ్ళగల సామర్థ్యము ఉండుట వలనను నేనిట్లు పలికితిని. తల్లి, శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని కడకు నిన్ను చేర్చవలనను కోరికతోడను ఇట్లు నుడివితిని. మరి ఒక కారణం ఏదియూ లేదు. ఓ పూజ్యురాలా, నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ఆనవాలును దయతో ప్రసాదింపుము. దివ్యకాంత వంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచు తడబడుచు మెల్లగా ఇట్లు పలికెను. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము గలదు. అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా గలవు. ఆ ప్రదేశమున మందాకిని నది సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది. అందు పూర్వము నేను నీతో అనగా రామునితో తాపసాశ్రమవాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపవనములు విలసిల్లుచున్నవి. ఆ ఉపవనముల యందు విహరించి అలసి స్వేద జలములతో తడిసి నేను నీ ఎడిలో కూర్చొని ఉంటిని. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్థనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. నేను ఆ వాయసమును ఒక మట్టి బిడ్డతో వారించి తిని. ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు అచటనే తిరుగుచుండెను. ఆహారకాంక్ష గల ఆ కాకి మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకొనలేదు. నేను కోపముతో ఆ వాయసమును అదిలించుచు సడలిన ఒడ్డానమును సరిచేసుకొనుచు జారిపోవచున్న వస్త్రమును సర్దుకొనుచుంటిని. అప్పుడు నీవు నన్ను చూచితివి. వాయసముపై క్రుద్ధురాలనై ఉన్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడి తిని. ఆహారముపై గల ఆశతో వాయసము నన్ను చీరగా నేను నీ కడకు వచ్చి తిని. అలసి ఉన్న నేను కూర్చుని ఉన్న నీ ఒడిలో చేరి తిని. కోపముతోనున్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. వాయస బాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచితివి. నేను మిక్కిలి అలసట చెంది ఉండుట వలన శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించి తిని. నేను మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు నా ఎడిలో నిద్రించెను.
అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరలా అచటికి వచ్చెను. శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగముగా సమీపించి నా స్తనముల మధ్య చీరెను. అది మాటిమాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను. అంతటా శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవించుచున్న రక్త బిందువులతో తడిసెను. అప్పుడు ఆ వాయసము చేత ఎంతయూ బాధింపబడుచున్న నేను సకలైశ్వర్య సంపన్నుడు హరిసూదనుడైన శ్రీరాముణ్ణి గాఢ నిద్ర నుండి మేల్కొల్పి తిని. మహాబాహువులు గలవాడైన ఆ రాముడు అప్పుడు ఆ కాకముచే స్థనముల మధ్య పీడింపబడుచున్న నన్ను చూసి రెచ్చిపోయి బుసల కొట్టుచున్న త్రాచుపాము వలె క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచూ ఇట్లు పలికెను. ఓ సుందరి సీత, నీ స్థన మధ్య భాగమున గాయపరిచిన వాడెవడు? కోపముతోనున్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకొడుచున్న వాడెవడు? శ్రీరాముడు అటునిటూ పరికించుచూ రక్తసిక్తములైన వాడి గోళ్లతో నాకెదురుగా నిలిచి ఉన్న ఆ కాకిని చూచెను. ఆ వాయసము ఇంద్రుని కుమారుడట. ఇంద్రుడు అతడు పక్షులలో శ్రేష్ఠుడట. శీఘ్రగమనమున వాయుతుల్యుడట. అతడు తన రక్షణకై మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెను. పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపముతో కన్నులు ఎర్రజేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయమును తీసుకొనెను. అతడు తన ఆస్తరణము నుండి దర్భను తీసుకుని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ అస్త్రము మండుచున్న ప్రళయకాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను అనగా బ్రహ్మాస్త్రమును ఆ వాయసముపై ప్రయోగించెను. అప్పుడు భలే ఆ ఇషికాస్త్రము ఆకాశమున పారిపోవుచున్న ఆ పక్షిని వెంటాడెను. అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదము నుండి తప్పించుకొనుటకై వివిధ ప్రదేశములకు వెళ్ళెను. తనను రక్షించు వారి కొరకై ఈ లోకమునందంతటను సంచరించెను. తండ్రి యొగు దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ అశక్తతను ప్రకటించిరి. అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగల వారిని కానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రున్నే శరణు వేడెను. సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరణు కోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము వధార్హమే అయినను దయతలచి దానిని రక్షించెను. పశ్చాత్తాపముతో విషాదమునకు లోనై తనను శరణు వేడిన ఆ వాయసముతో శ్రీరాముడు ఇట్లు పలికెను. నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు, కనుక ఏమి చేయవలెనో తెలుపుము అన్నాడు. పిమ్మట ఆ కాకి, నీ బ్రహ్మాస్త్రము నా కుడికంటిని రూపుమాపుగాక అని నుడివెను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయసము యొక్క దక్షిణ నేత్రమును తీసివేసెను. ఆ వాయసము కూడా తన కుడికంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను. అప్పటి నుండి కాకులన్నీ ఒకే కన్ను గలవి అయినట్లు ప్రసిద్ధి. ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్న తండ్రియు తనకు స్వర్లోకమిత్రుడును అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన రాముని నుండి సెలవు గైకొని తన ఇంటికి చేరెను. నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి, నన్ను అపహరించిన ఈ రావణుణ్ణి హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి? ఓ ప్రాణనాథ, నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహ శక్తి గలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దాని వలె పడి ఉన్నది. నాపై కనికరము చూపుము. దీనులపై కరుణ చూపుట పరమధర్మము అని నీవే నాకు తెలిపి ఉంటివి. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహ శక్తిని, మహాబల సంపదను నేనెరుగుదును. నీ గుణములు కర్మలు అనంతములు, అవి ఊహకు అందనివి. నిన్నెవ్వరునో క్షోభపెట్టజాలరు. గాంభీర్యమును సముద్రుని వంటి వాడవు. సముద్రములే హద్దులుగా గల విశాల భూమండలమునకు ప్రభుడవు. ఐశ్వర్యమున దేవేంద్రుడవు. ఓ స్వామి, నీవు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడవు. సత్యపరాక్రముడవు, మహాబలశాలివి అయినప్పటికీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు? నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణముల వారు, వీరిలో ఎవ్వరును సమరభూమి యందు రాముని ధాటికి తట్టుకొనజాలరు. నా మీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్టుపాటు ఉన్నచో ఆయన తన తీక్ష్ణ శరముల చేత రాక్షసులను ఏల నశింపచేయడు. మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపువాడు అయిన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞను గైకొని నన్ను ఎందులకు కాపాడుటలేదు? వాయుదేవుని వలె మహాబల సంపన్నులను, అగ్నిదేవుని వలె మిక్కిలి తేజశాలురును అయిన ఆ మహాపురుషులు దేవతలకును ఎదిరింప శక్యము కానివారు అయినప్పటికీ నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? నేను చేసుకొనిన పాపము కొద్దిగానో గొప్పగానో ఉండియే తీరును, అందు సందేహము లేదు. లేనిచో శత్రువులను పరిమార్చుట యందు మిక్కిలి సమర్థులై ఉండియు
వారు నా వైపే తిరిగి చూచుట లేదేమి? మహా తేజస్ సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచూ పలికిన జాలిగొలుపు వచనములను విని ఇట్లు నుడివెను. శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలంచుకొనుచు ఇతర విషయములన్నింటి యందును విముఖుడై ఉన్నాడు. దీనిని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. దుఃఖమగ్నుడైన రాముణ్ణి చూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మేరయే లేకున్నది. ఓ పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని. ఇది దుఃఖింపదగిన సమయము కాదు. త్వరలోనే ఈ దుఃఖములన్నీ తొలగిపోవుట నీవు చూడగలవు. పురుష శ్రేష్ఠులు, రాజకుమారులు, మహాబల సంపన్నులు, నిన్ను చూచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామలక్ష్మణులు ఇరువురును లంకను భస్మమునర్పగలరు. ఓ విశాలాక్షి, శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరాంగణమున సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు కొనిపోవును. ప్రభువైన శ్రీరామునకు, మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి, తేజస్వి అయిన సుగ్రీవునకు, సముద్ర తీరమునకు చేరియున్న వానర యోధులకు నీవు ఇయ్యదలుచుకొనిన సందేశమును తెలుపుము. ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్యభామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకముచే తపించుచున్నదై ఆ వానర శ్రేష్ఠునితో ఇట్లనెను. విశాల హృదయ అయిన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడును అయిన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపుము. ఆయనకు నా ప్రణామములను అర్పింపుము. ఓ పావని, లక్ష్మణుని గుణగణములను గూర్చి ఎంత చెప్పిననో తక్కువయే. అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను. తనకు ప్రియమును గూర్చు భార్యను, ఆమె సఖులను, విశాలమైన భూమండలమును, దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను. తండ్రిని తల్లిని గౌరవించి వారి అనుగ్రహాశీస్సులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చెను. అతడు సోదరుడైన శ్రీరామునకు కుడిభుజముగా ఉండి వనమున అనుకూలములైన సేవలను అందించుచు ఆయన వెంట నడిచెను. అతడు సింహము వంటి భుజబలము గలవాడు, దీర్ఘబాహువు, మంచి మనస్సు గలవాడు, చూచువారికి ముచ్చట గొలుపువాడు. శ్రీరాముని తండ్రిగా నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు. రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకొని వచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడు ఎరుగడు. అతడు పెద్దలను సేవించువాడు, శుభలక్షణములు గలవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడు. మా రక్షణ విషయమున మా మామగారైన దశరథుని వంటివాడు. వనవాస సమయమున అతడును వెంట నుండుట వలన మా అత్తమామలు మా కడలేని లోపము కనబడలేదు. సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటెను మిక్కిలి ప్రియమైనవాడు. అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండేడివాడు. అతనిని చూసి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని గూర్చిన బెంగను కూడా మర్చిపోయేడివాడు. అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలుపుము. ఓ వానరశ్రేష్ఠ, శ్రీరామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదు స్వభావము గలవాడు, పవిత్రముగా నుండువాడు, సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపమాపుటకును శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకును నీవే పూనుకొనుము. ఈ కార్యనిర్వహణమునకు నీవే దక్షుడవు. మహావీరుడును నా స్వామియు అయిన శ్రీరామునకు పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ, 1 మాసము వరకే నేను ప్రాణములతో నుందును. నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికి ఉండను. ఈ మాట ముమ్మాటికి నిజము. క్రూర కర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములో నుంచినాడు. అట్టి నన్ను ఓ మహావీర, పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లు నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు. అనంతరము సీతాదేవి తన కొంగుముడి విప్పి అందున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని పలుకుచూ హనుమంతునకు ఇచ్చెను. అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన ఆ చూడామణిని గ్రహించెను. అది భుజమున ఇమడదు కావున దానిని తన చేతి వ్రేలియందు భద్రపరచుకొనెను. పిదప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణమునర్చి వినమ్రుడై ప్రక్కకు చేరి నిలబడెను. సీతాదేవిని దర్శించుట వలన అతడు మహదానందమును పొందెను. శారీరకముగా అతడు ఇచ్చటనే ఉన్నను, అతని మనస్సు మాత్రము రాముని సన్నిధికి చేరెను. ఇంతవరకును సీతాదేవి శిరమున అలంకృతమై ఉన్న అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను. దాని ప్రభావమున మహావాయువుచే కంపితమై
నిలద్రొక్కుకొనిన పర్వతము వలె ఇప్పటి వరకును ఊగిసలాటకు లోనైన అతడు స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడాయను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 38వ సర్గము సంపూర్ణం. 39వ సర్గము శ్రీరామునకు సీతా సందేశము. ఆంజనేయుడు ఆమెను ఓదార్చుట. వానరుల సముద్రతరణ విషయమున సీతాదేవికి గల సందేహము. మారుతి దానిని నివారించుట. శిరోభూషణమును ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమంతునితో ఇట్లు నుడివెను. శ్రీరాముడు ఈ ఆనవాలను పూర్తిగా గుర్తింపగలడు. వీరుడైన శ్రీరాముడు ఈ మణిని చూచిన వెంటనే నా తల్లిని, నా తండ్రి అయిన జనకుని, దశరథ మహారాజును సంస్మరించును. అట్లే నన్నును గుర్తుకు తెచ్చుకొనగలడు. ఓ కపివర, మరలా ఉత్సాహమును పొందిన వాడవై ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యమును ఆలోచింపుము. ఓ కపీశ్వర, ఈ కార్య నిర్వహణమునకు నీవే తగిన వాడవు. ఓ మారుతి, నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము. నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నించినచో నిజముగా నా దుఃఖములు దూరమగును. పిమ్మట మిక్కిలి పరాక్రమశాలి అయిన ఆ మారుతి అట్లే చేయుదును అని ప్రతిజ్ఞ చేసి వైదేహికి శిరసా ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించెను. వాయుసుతుడైన హనుమంతుడు బయలుదేరుచున్నట్లు తెలుసుకొని సీతాదేవి కంటనీరు పెట్టుచు గద్గద స్వరముతో ఇట్లు వచించెను. ఓ హనుమంతుడా, రామలక్ష్మణులిద్దరికిని అమాత్యులతో కూడిన సుగ్రీవునకును నేను వారి క్షేమ సమాచారములను అడిగినట్లు తెలుపుము. ఓ వానరశ్రేష్ఠ, ఇంకనూ వృద్ధులైన భల్లూక వానరులందరికీ ధర్మక్రమమును అనుసరించి వారి వారి కుశలములను అడిగినట్లు తెలుపుము. ఆజానుబాహు అయిన రాఘవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించినట్లు చేయుటకు నీవే తగిన వాడవు. ఓ మారుతి, ధర్మ పరిరక్షకుడు అని వాసిగాంచిన శ్రీరాముడు నన్ను ఆదుకొని నా ప్రాణములను నిలుపునట్లు తగిన విధముగా విన్నవించి నీవు పుణ్యము కట్టుకొనుము. అనుక్షణము ఆయనలో ఉత్సాహమును నింపు. నా మాటలను విన్న పిమ్మట శ్రీరామునకు నన్ను పొందుటకై పౌరుషము ఇనుమడించును. నా సందేశముతో కూడిన ఈ మాటలను నీ వలన వినినంతనే వీరుడైన శ్రీరాముడు తన పరాక్రమమును ప్రకటించుటకు తగిన రీతి నిర్ణయింపగలడు. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములను విని వినమ్రుడై ఆమెకు నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. శ్రీరాముడు భల్లూక వానర యోధులతో కూడినవాడై శీఘ్రముగా ఇచ్చటికి రాగలడు. ఆ స్వామి యుద్ధమున శత్రువీరులను తునుమాడి నీ దుఃఖమును రూపుమాపగలడు. శ్రీరాముడు బాణములను వేయునప్పుడు ఆయనకు ఎదుట నిలబడుటకు సాహసింపగల వానిని మనుషులలో కానీ సురాసురులలో కానీ నేను ఇంతవరకునూ చూడలేదు, ఇక ముందు చూడబోను. ఆ ప్రభువు రణరంగమున తీక్ష్ణకిరణుడగు సూర్యునైనను ఇంద్రునైనను సూర్యపుత్రుడైన ఆ యముని సైతము ఎదురింపగల సమర్థుడు. ఇక నీ నిమిత్తముగా ఆయనచో చెప్పవలసిన పని ఏమి? శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగా గల ఈ సమస్త భూమండలమును పాలింపగోరుచున్నాడు. ఓ జానకి, నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కలుగును. జానకీదేవి ఆ హనుమంతుడు పలికిన సహేతుకములైన పరమార్థదాయకములైన వీణుల విందు గావించు వచనములను విని అతనిని ప్రశంసించుచు ఇట్లు నుడివెను. అంతటా సీతాదేవి బయలుదేరుచున్న అతనిని మాటిమాటికి చూచుచు తన భర్త అయిన శ్రీరామునిపై భక్తిపూర్ణములైన అతని మాటలను వాత్సల్యముతో అభినందించెను. ఓ మహావీర అరిమర్ధన, నీకు ఇష్టమైనచో ఇచ్చట ఒక దినము ఉండుము. ఏదైనా ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొనుము. రేపు వెళ్ళవచ్చును. ఓ వానరోత్తమ, నీవు సమీపమున ఉండుట వలన మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకమునకు ఒక క్షణకాలము పాటైనను శాంతి లభింపగలదు. ఓ కపివర, నీవు వెళ్ళి తిరిగి వచ్చి వరకు నా ప్రాణములను నిల్చునో లేదో అనున్నది సందేహాస్పదమే. ఇది తథ్యము. ఓ కపీశ్వర, నీ రాక నాకు కొంత ఊరట గూర్చినది. కానీ నీవు కనపడకుండా పోయినచో కలుగు దుఃఖము ఇంతవరకును నాకున్న దుఃఖమునకు తోడై అది నన్ను ఇంకనూ పరితపింపచేయును. మహావీరుడైన ఓ కపివర, నీకు సహాయకులైన భల్లూక వానరుల విషయమున నాలో ఒక తీరని సందేహం మెదలుచున్నది. దాట శక్యము కాని ఈ మహాసముద్రమును ఆ వానర భల్లూక సైన్యములు కానీ ఆ రాజకుమారులు కానీ ఎట్లు దాటగలరు? ఈ సాగరమును లంఘించుటకు గరుత్మంతునకును నీకును ఆ వాయుదేవునకును మాత్రమే సాధ్యమగును. అందువలన మిక్కిలి క్లిష్టమైన ఈ కార్య సాఫల్యమునకు నీకు తోచుచున్న ఉపాయమేమి? ఏలనన కార్యసాధకులలో నీవే అగ్రేసరుడవు. ఓ శత్రు సంహారక,
ఈ కార్యమును సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే సమర్థుడవు, ఇది నిజము. కానీ ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కును, రామునకు లభింపదు. ఈ కార్యసిద్ధి వలన నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. శ్రీరాముడు యుద్ధమునందు రావణుణ్ణి అతని సైన్యములను జయించి నన్ను గ్రహించి జయ పతాకములతో తన పురమున కొనగా అయోధ్యకు వెళ్ళినచో అది నాకు శోభను చేకూర్చును. శత్రుబలములను పరిమార్చువాడైన శ్రీరాముడు తన శరపరంపరలతో లంకను అతలాకుతలమనర్చి నన్ను తీసుకొని వెళ్ళినచో అది ఆయన పరాక్రమమునకు వన్నె తెచ్చును. అందువలన సమరశూరాగ్రణి అయిన ఆ మహాత్ముని యొక్క నిరుపమాన పరాక్రమమునకు తగినట్లుగా కార్యసాధన విధానమును రూపొందింపుము. హనుమంతుడు అర్థవంతములైన ఆమోదయోగ్యములైన యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని ఇంకనూ చెప్పవలసి ఉన్న మాటలను ఆమెతో ఇట్లు పలికెను. అమ్మ సీతాదేవి, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు భల్లూక వానర సైన్యములకు ప్రభువు. అతడు మహాబల సంపన్నుడు. ఎట్లయినను నిన్ను ఆదుకొనుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు. ఓ వైదేహి, అతడు కోట్ల కొలది వానర సమూహములతో కూడినవాడై రాక్షసులను సంహరించుటకు త్వరలోనే ఇక్కడికి రాగలడు. పరాక్రమవంతులను, శక్తి సంపన్నులను, మిక్కిలి బలశాలురును, మనోవేగమున ఒక్క గంతులో ఎక్కడికైనను చేరగలవారును అయిన వానరులు ఆయన ఆజ్ఞని ఎల్లవేళలా శిరసావహింతురు. భూమి ఆకాశముల యందును వివిధ దిశల యందును వారి గమనములకు అడ్డు లేదు. వారు అమిత తేజస్సంపన్నులు. ఎట్టి క్లిష్ట కార్యములను సైతము చేయుటకు వెనుకాడరు. మహోత్సాహ శక్తి గల ఆ భల్లూక వానరులు ఆకాశ మార్గమున సంచరించుచు మహాసముద్రములతో గొప్ప గొప్ప పర్వతములతో కూడిన ఈ భూమండలమును పెక్కు పర్యాయములు చుట్టి వచ్చిరి. ఆ సుగ్రీవుని సన్నిధిలో గల భల్లూక వానరులు ఎల్లరును నాకంటెనూ ఘనులు, నాతో సమానులు. వారిలో నాకంటెనూ తక్కువవాడొక్కడునూ లేడు. అల్పుడనైన నేనే ఇచ్చటికి రాగలిగితిని. ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా. సాధారణముగా లోకములో సామాన్యులనే పంపుదురు, శ్రేష్ఠులను పంపరు కదా అమ్మా. అందువలన పరితాపపడుట మానుము, నీ శోకము తొలగిపోవును. ఆ వానర యోధులు ఒక్క గంతులో లంకకు చేరగలరు. మహాశక్తి సంపన్నులు, నరోత్తములు అయిన ఆ రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ సన్నిధికి రాగలరు. వీరులు, మహాపురుషులు అయిన ఆ రామలక్ష్మణులు ఇద్దరునూ వచ్చి లంకానగరమును తమ శరములచే ధ్వంసం చేసెదరు. ఓ సీతాదేవి, రఘువంశమునకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారముగా రావణుణ్ణి హతమార్చి నిన్ను తీసుకొని తన అయోధ్యానగరమునకు చేరగలడు. అందువలన అమ్మా ఊరడిల్లుము, నీకు శుభమగుగాక. నీవు తగిన సమయమునకై వేచి ఉండుము. జ్వాలలతో వెలుగుచున్న అగ్నివలే తేజరిల్లు శ్రీరామచంద్రుణ్ణి త్వరలోనే నీవు దర్శింపగలవు. పుత్రులతో, అమాత్యులతో, బంధువులతో కూడా ఈ రావణుడు నేల కూలిన పిమ్మట రోహిణి చంద్రుణ్ణి చేరినట్లు నీవు శ్రీరామచంద్ర ప్రభువును చేరగలవు. ఓ సీతాదేవి, నీవు అతి త్వరలో ఈ శోకము నుండి బయటపడగలవు. అచిరకాలములోనే శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుట చూడగలవు. వాయుసుతుడైన హనుమంతుడు ఈ విధముగా వైదేహిని ఓదార్చి బయలుదేరబోవుచు ఆమెతో మరలా ఇట్లు వచించెను. శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చయుడైన ఆ రాముణ్ణి, ధనుర్ధారి అయిన లక్ష్మణుణ్ణి త్వరలోనే లంకానగరమున ప్రవేశించుచుండగా నీవు చూడగలవు. వానరులు నఖములు, దంతములు ఆయుధములుగా గలవారు. వారు మహావీరులు, సింహవ్యాఘ్రముల వలె గొప్ప పరాక్రమము గలవారు, మదగజముల వలె ఉన్నతమైన శరీరములు గలవారు. వారందరూ కలిసి త్వరలో ఇచ్చటికి వచ్చుటను నీవు కాంచగలవు. ఓ పూజ్యురాలా, పర్వతములతో, మేఘములతో సమానులైన అసంఖ్యాకులైన వానర యోధుల సమూహములు లంకయందును మలయ పర్వత శిఖరములపైనను గర్జించుచుండుట శీఘ్రముగానే నీవు చూడగలవు. క్రూరమైన మన్మథ బాణముల తాకిడికి లోనైన ఆ శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగు వలె శాంతిని పొందుటలేదు. ఓ సీతాదేవి, ఇంక ఏడవవలదు. నీ మనసు శోకముచే వ్యాకులపాటును చెందకుండుగాక. ఇంద్రునితో కూడిన సచీదేవి వలె నీవు నీ భర్త రక్షణలోనే ఉన్నావు. శ్రీరాముని కంటెనూ శ్రేష్ఠుడెవడు? లక్ష్మణస్వామికి సాటి కాగలవారెవ్వరు? అగ్నివాయువుల వలె ఆ సోదరులిద్దరునూ నీకు అండగా రాగలరు. ఇంకా చింత ఎందులకు? రాక్షసుల సమూహములతో నిండి అతి భయంకరమైన ఈ ప్రదేశమునందు నీవింక ఎంతో కాలము ఉండవలసిన పని లేదు. నీ స్వామి అతి త్వరలోనే ఇచ్చటికి విచ్చేయును. నేను వెళ్ళి శ్రీరామునితో కలిసి వచ్చి వరకు ఓపిక పట్టుము.
రావణుడు సపరివారముగా హతుడగుట నీవు తప్పక చూడగలవు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 39వ సర్గము సంపూర్ణం.